అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఎమ్మెల్యే అదీప్ రాజుకి ఘన స్వాగతం పలికిన ముత్యాలమ్మపాలెం గ్రామ ప్రజలు మరియు పరవాడ మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అదీప్ రాజు మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందించిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని ఆయన అన్నారు. అంతేకాకుండా ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకుని వచ్చినా జగన్ మాత్రం నేరుగా ప్రజలతోనే పొత్తు పెట్టుకుని ఉన్నారని అన్నారు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుని ఎవరూ ఆపలేరని, పెందుర్తి ఎమ్మెల్యేగా నన్ను, అనకాపల్లి ఎంపీగా బూడి ముత్యాల నాయుడిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలను కోరడమైనది. మరి బూడి ముత్యాల నాయుడు గారిని నన్ను కూడా గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి కోరుకుంటూ, మన గుర్తు ఏంటమ్మా? మన గుర్తు మన నాయకుడు, మన గుర్తు మన నాయకుడు జగన్, మన నాయకుడు మన నాయకుడు, మన గుర్తు మన గుర్తు మన నాయకుడు, మన గుర్తు నాయకుడు గుర్తు జగన్ ఫ్యాన్, ఫ్యాన్ జగన్, జగన్ ఫ్యాన్, ఫ్యాన్ జగన్, ఇదే గుర్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా. ఓకేనా? మీరు అందరూ కూడా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు నూతనంగా మరి అదే రకంగా ముత్యాలమ్మ ఆశీస్సులతో పాటు మరి మీకు ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకున్నా. మరి నాన్నగారు కూడా చెప్పారు, ముత్యాలపాలెంలో గతంలో చిన్న చిన్న పొరపాటు చేసాం, ఈసారి ముత్యాలపాలెం బాధ్యత అంతా కూడా నేను తీసుకుంటాను, ఇక్కడ ఏదైనా నేను దగ్గరుండి చూసుకుంటానని చెప్పారు. ఆ రోజు మీ అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అని చెప్పి ఒక 50 మందికి లిస్టు తయారు చేశాం. ఒక 50 మందికి లిస్టు తయారు చేస్తే ఎవరైతే ఈ మాయిగాలు ఉన్నారో కోర్టుకు వెళ్ళి మరి దానికి స్టే తీసుకురావడం జరిగింది. ఆ రోజు నేను అచ్చిబాబు గారిని అడిగాను, ఏం చేయమంటావు అచ్చిబాబు అంటే, అయ్యా ఇవాళ మనం నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రావాలి, ఇప్పుడు కోర్టు నుంచి స్టే తీసుకొచ్చి ఆ లిస్ట్ కానీ ఏకమైతే మనం వెళ్ళి ఎవరికి ఉద్యోగాలు ఉండవు అని చెప్పాడు. అయితే ఏం చేయాలని చెప్పాను. అయితే ఆపండి సార్, మనం వచ్చిన తర్వాత అన్ని 100 కూడా మన వాళ్ళకి ఇప్పించుకుందామని, కానీ వెంటనే ఆ నిమిషమే దాంట్లో ఒక్కరు కూడా ఉద్యోగం రాకుండా మొత్తం మనం వాళ్ళ బ్లాక్ చేసాం. మన ప్రతి కార్యకర్తకి కూడా రేపు మనం వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి బాధ్యత తీసుకుంటానని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు ఒక్కటి గమనించండి, ఈ రోజు నేను ఈ మాటలు చెప్పిన తర్వాత అందరికీ ఎక్కడుంటాడంటే తెలుసు, ఇల్లు ఎక్కడో తెలుసు, నాన్నగారు ఎక్కడుంటారో తెలుసు, అన్ని కూడా తెలుసు. మరి మన ప్రత్యర్థి ఎక్కడుంటారో మీ ఎవరికైనా తెలుసా? మీకు ఏదైనా సమస్య ఉంటే అదీప్ రాజుని కలవాలంటే రాంపురంలో కలవచ్చు, లేదంటే ఇక్కడే పక్కనే నాన్నగారు ఉంటారు, లేదంటే దళాయిపాలెంలో ఉంటారు. మన ప్రత్యర్థిని కలవాలంటే ఎక్కడ కలవాలి? మనకి తెలియదు. సరే, మన ఎంపీ గారి కోసం తీసుకుందాం. బూడి ముత్యాల నాయుడు గారు తెలుసా? చూస్తే గుర్తుపడతారా? సీఎం రమేష్ గారు ఎలా ఉంటారో తెలుసా? ఎవరికైనా ఎక్కడ ఉంటారో తెలుసా? పోనీ సీఎం రమేష్ గారు వైజాగ్ రావాలంటే చార్టెడ్ ఫ్లైట్, స్పెషల్ ఫ్లైట్ లో వస్తారు. ఎయిర్పోర్ట్ లో దిగుతారు, 5-6 బెంచ్ కార్లు ఉంటాయి, బెంచ్ కార్ ఎక్కుతారు, నోటల్కి వెళ్తారు, వ్యాపార లావాదేవీలు చూసుకొని వెనక్కిపోతాడు. ఆయన మనం కలవాలంటే మనం కూడా ఫ్లైట్ టికెట్ తీసుకొని ఢిల్లీయో, ముంబైయో, హైదరాబాద్, విజయవాడ వెళ్ళాల్సిన పరిస్థితి. కానీ అదే బూడి ముత్యాల నాయుడు గారిని కలవాలంటే కారు వెళ్తే చాలు, ఉదయం 6 గంటలకి లుంగి కట్టుకొని మడిలో తువ్వాలు వేసుకొని ఎదురుగా కూర్చొని ఉంటాడు ఆయన. అటువంటి నాయకుడు మనకు కావాలి. ముత్యాలమ్మపాలెం ప్రజలందరూ కూడా సార్ మీకు ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఈ ముత్యాలమ్మపాలెం ప్రజలకు అందరికీ పెద్ద కోరికలేదండి సార్. మీకు మా ముత్యాలమ్మపాలెం ప్రజలందరికీ కూడా ఒకే ఒక కోరిక, మీరు స్థానికులు కాబట్టి మా కష్ట నష్టాలు కూడా మీరు తెలుసుకున్నారు, గతంలో ఎమ్మెల్యేగా చేశారు. మా ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మా మత్స్యకారులందరికీ కూడా 50 సంవత్సరాలకి 60 సంవత్సరాలకు కూడా పెన్షన్ ఇంటి దగ్గరికి వాలంటీర్ సార్ ఆయన సాయ సహకారాలు కూడా మాకు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. ఎక్కువ ప్రీతమ నాయకులు పిఎస్ రాజు గారు అయిన అన్నయ్య ఆయన సాయ సహకారాలు కూడా మాకు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు సార్. మాకు ఉండవలసిన కోరికలంతా గంగలో నమ్ముకుంటారు మా వాళ్ళందరూ కూడా.
మీ ఇంటి దగ్గరికి తెచ్చిచ్చేటువంటి కార్యక్రమం కూడా మనం చూస్తున్నాం. మరి ఇన్ని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, వాలంటీర్ వ్యవస్థని ఇష్టానుసారంగా దూసులాడి, వాలంటీర్లు అంటే మూటలు మోసే ఉద్యోగాలని, వాలంటీర్లు అంటే గజ్జి దొంగలని చెప్పి వాళ్ళని తిట్టి మరి మనం చూసాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అవ్వాతాతలందరికీ కూడా ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఉండేది. కానీ ఈ రోజు ఆ వాలంటీర్ల ద్వారా పెన్షన్ కూడా ఇవ్వకుండా చేసినటువంటి ఈ దుర్మార్గం ప్రతిపక్షం. నిజంగా ఇవాళ చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి రెండోసారి ఈ పెందుర్తి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఉన్నటువంటి నా సెంటిమెంట్ ప్రకారం మరి ఏదైతే నేను సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా మొట్టమొదటి కార్యక్రమం ఏది మొదలుపెట్టినా అది ఈ ముత్యాలంపాలెంలో మరి ముత్యాలమ్మ తల్లి అమ్మవారు, అదేవిధంగా ఈ గ్రామ ప్రజల తాలూకు ఆశీస్సులు తీసుకొని ముందుకెళ్ళమంటున్నది అలవాటు. అందులో భాగంగా మరి ఏదైతే ప్రచారానికి సంబంధించి కూడా ఈరోజు మొట్టమొదటిగా పరవాడ మండలం మరి ముత్యాలంపాలెం గ్రామం నుంచే మరి ప్రచార కార్యక్రమం కూడా మొదలుపెట్టాం. మీరు చూశారు ఎంత పెద్ద ఎత్తున ఈ గ్రామ ప్రజలందరూ కూడా తరలి వచ్చి వాళ్ళందరూ కూడా హారతులతో పూలతో ఆహ్వానించి ఆశీర్వదించి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మరి కుంకుమ కూడా నా నుదుటిని దిద్ది మళ్ళీ గెలిచేటువంటిది మనమే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి వాళ్ళందరూ కూడా ఎంతో ధైర్యాన్ని కల్పించారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా కూడా అవినీతి అనేటువంటి దానికి అవకాశం లేకుండా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి, సచివాలయం వ్యవస్థను ఏర్పాటు చేసి నేరుగా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా వాళ్ళ ఇంటికే అందించేటువంటి విధంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇచ్చినటువంటి ఏ హామీని కూడా ఇవాళ వదిలిపెట్టకుండా 99% హామీలన్నీ కూడా ఇవాళ చక్కగా ప్రజలకు అందిస్తున్నాం. ఎక్కడా ఒక రూపాయి అవినీతి లేదు. ఇవాళ చూసుకుంటే పెన్షన్లు ఇంటి దగ్గర తెచ్చిచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి, రేషన్ దగ్గరలోకి తెచ్చిచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి, ఇలా అన్ని రకాలైనటువంటి సేవలు కూడా అందిస్తుంటే మరి వాళ్ళ పెన్షన్లు కూడా మరి అవ్వాతాతలకు కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి, వికలాంగులను కనీసం జాలి లేనటువంటి పరిస్థితులు ఇవాళ ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయి. ఇవాళ ఏదైతే వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వకూడదు అని చెప్పి మరి
కంప్లైంట్ ఇచ్చినటువంటి దుస్థితికి వాళ్ళ ప్రతిపక్షాలు దిగజారే ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ ఇక్కడ ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తు నేరుగా ప్రజలతో ఉంది, నాయకులతో కాదు, పార్టీలతో కాదు. కాబట్టి ఆ ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీరామ రక్షగా నిలబడి మళ్ళీ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ మరి అదేవిధంగా నాకు కూడా మరి ఎంతో ఆదరాభిమానం చూపిస్తున్నటువంటి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మళ్ళీ నాకు కూడా అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఈ పెందుర్తి నియోజక ప్రజలను నాయకులందరినీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.